ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని, అందులోనూ రాజకీయ సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు? అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు? యువత వీటికి ఎందుకు అలవాటు పడుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రమంలో రేవ్ పార్టీల గురించి తెలుసుకోవాలని ఊరట ప్రజల్లో కనిపిస్తుంది. అసలు ఈ రేవ్ పార్టీలంటే ఏంటి? ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు? అసలు ఈ పార్టీలో అలాంటి పనులు చేస్తారా? వీటికి యువత ఎందుకు అంతగా అలవాటు పడుతున్నారన్నది తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. రేవ్ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాట ఇదే. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో 100 మందికి పైగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, బడాబాబుల పిల్లలు పాల్గొన్నారని, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని టాక్ నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో నటి హేమ పాల్గొన్నట్లు పోలీసులు చెప్తుంటే, నేను లేను బాబోయ్ అని ఆమె వీడియోలు విడుదల చేస్తుంది. హీరో శ్రీకాంత్, డాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతుంటే, అది మేము కాదు అంటూ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? లోపల ఏం చేస్తారు? పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు? అందులో పాల్గొన్న వాళ్ళు ముఖాలు కూడా కనిపించకుండా ఎందుకు ముసుగులేసుకొని వెళ్తుంటారు? తెలుసుకోవాలని ఊరట సామాన్యులలో నెలకొంది. దీంతో రేవ్ పార్టీ అంటే ఏంటి అని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇండియాలో ఫారెన్ కల్చర్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలోనే పశ్చిమ దేశాలలో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకింది. సెలబ్రిటీలు, డబ్బులున్న బడాబాబులు అక్కడే చదువుకోవడమే లేదా తీరిక సమయాలలో అక్కడికి వెళ్లి తనివి తీరా ఎంజాయ్ చేసి వస్తుండడమే జరుగుతుంది. ఇలా అక్కడున్న కొన్ని కల్చర్స్ రుచికి అలవాటు పడిన సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు అదే ట్రెండ్ ను ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ. రేవ్ పార్టీ కల్చర్ అనేది 1915 లో ఇంగ్లాండ్ లో మొదలైంది. మెల్లగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తలో క్లోజ్డ్ ఏరియాస్ లో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని లేదా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటమే దానికి మైమరిచిపోతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఉండేది. ఇక వెస్ట్రన్ దేశాలలో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండడంతో అది కూడా కంటిన్యూ అయింది. కాగా రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే ఈ పార్టీకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలు పెట్టారు. క్రమంగా రేవ్ పార్టీ కల్చర్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదిక అవడం ప్రారంభమైంది. ప్రస్తుతం సమాచారంలో ఉన్న మేరకు రేవ్ పార్టీలు చాలా సీక్రెట్ గా సాగుతున్నాయి. దానికి కారణం, ఈ పార్టీలలో సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనడం ఒక ఎత్తైతే, ఈ పార్టీలలో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా చాలానే వ్యవహారం జరుగుతుందని టాక్. ముఖ్యంగా యువత ఈ పార్టీలలో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అబ్సీన్ డాన్స్ చేయడం, అది హద్దు మీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని, అన్నిటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీలలో పాల్గొంటారని సమాచారం. సాధారణంగానే రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యాపారం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు 50 లక్షలట. ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలను చాలా సీక్రెట్ గా నిర్వహిస్తారు. ఈ పార్టీలో ఎంపిక చేసిన వ్యక్తులకే, అది కూడా పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. తెలియని వ్యక్తులను అస్సలు అనుమతించరు. ముందుగానే ఈ పార్టీలో ఉండే ప్రొసీజర్ గురించి చెప్పడంతో పాటు పాల్గొనే వాళ్ళు రిక్వైర్మెంట్స్ ని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీని ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. అన్నిటికీ ఓకే అన్న వాళ్ళే ఇందులో పాల్గొంటారని, ఇందులో పాల్గొన్నారంటేనే దేనికైనా సిద్ధం. మద్యం, డ్రగ్స్, విచ్చలవిడి శృంగారం అన్నట్టు సమాచారం. ఇక ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌస్ లోనో గెస్ట్ హౌస్ లోనో ఈ పార్టీని నిర్వహిస్తూ ఉంటారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక కొన్ని రేవ్ పార్టీలలో అయితే ప్రత్యేకంగా
అదేవిధంగా లైంగిక కార్యకలాపాలు కూడా మెనూలో ఉంటాయని తెలుస్తోంది. శృంగార ప్రొసీజర్ కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తారట. అందులోనూ రకరకాల ఫ్యాంటసీ ప్రొసీజర్ రాయలేని విధంగా ఉంటాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పార్టీలు నిర్వహించే దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ లోనే ఉంటాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ముందే తీసుకుంటారని చెప్తున్నారు. మన దేశంలో ఈ రేవ్ పార్టీల ట్రెండ్ గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీస్ దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ట్రెండ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలోకి పాకింది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలలో ఈ కల్చర్ పెరుగుతోంది. సాధారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవడం వరకు ఓకే, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం, మద్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా సేవించడం, అబ్సీన్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల ఇలాంటి పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాధారణంగానే అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడాన్ని పోలీసులు అంగీకరించరు. ఇక రేవ్ పార్టీ అంటే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. పార్టీలపై రైడ్ చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏదైనా జరుగుతుందా లేదా అన్నది చూస్తారు. మైనర్లు ఎవరైనా పాల్గొన్నారా అన్నది కూడా ఆరాధిస్తారు. ఇక అబ్సీన్ ఏమైనా ఉందా అనేది కూడా గమనిస్తారు. పార్టీలో పాల్గొన్న వారందరి నుంచి బ్లడ్, హెయిర్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్ కు పంపిస్తారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పిస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే వాళ్లను అదుపులోకి తీసుకొని మిగతా ప్రొసీడింగ్స్ చేస్తారు. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.